సిద్ధార్థ్ రెడ్డి అలియాస్ సిద్ధు అంటే కిరణ్ అబ్బవరం ఎవరైనా తనకు మంచి చేసినా థ్యాంక్ యూ చెప్పడు, తాను ఎవరికైనా మేలు చేయకపోయినా సారీ చెప్పడు. ఓ ఎమోషనల్ పాయింట్ కారణంగా మ్యాగీ అంటే క్యాథీ డేవిడ్సన్ సిద్ధు లవ్ అఫైర్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఓ కాలేజీలో చేరిన సిద్ధు తన తోటి స్టూడెంట్ అంజలి అంటే రుక్సర్ దిల్లాను ఓ విషయంలో విక్కీ నుంచి కాపాడుతాడు. దాంతో సిద్ధుని అంజలి ప్రేమించడం మొదలు పెడుతుంది. కానీ అంజలి ప్రేమను ఒప్పుకోడు. సిద్ధు థ్యాంక్ యూ సారీ చెప్పకపోవడానికి బలమైన కారణం ఏమిటి? సిద్ధు జీవితంలో ఎదురైన చేదు అనుభవం ఏమిటి? దానివల్ల మ్యాగీ సిద్ధు ఎందుకు విడిపోయారు? విక్కీ నుంచి అంజలికి ఎదురైన ముప్పు ఏమిటి? ఆ ముప్పును సిద్ధు ఎలా తప్పించాడు? అంజలి ప్రేమను ఎందుకు నిరాకరించాడు? బ్రేకప్ చేసుకున్న మ్యాగీ మళ్ళీ సిద్ధు జీవితంలోకి ఎందుకు వచ్చింది? మ్యాగీ వచ్చిన తర్వాత సిద్ధు లైఫ్లో జరిగిన సంఘటనలు ఏమిటి? ఎంతకు మ్యాగీ అంజలిలో ఎవరి ప్రేమను సిద్ధు అంగీకరించాడు అనే ప్రశ్నలకి సమాధానమే దిల్రుబా సినిమా. సినిమా తర్వాత పెరిగిన అంచనాలను పక్కన పెట్టి కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అంశాలతో చేసిన పక్కా కమర్షియల్ సినిమా. అయితే ఇప్పటి వరకు చూసిన కిరణ్ వేరు, దిల్రుబా సినిమాలో కనిపించే కిరణ్ వేరు అనే విధంగా తొలి చిత్ర దర్శకుడు విశ్వకరుణ్ రాసుకున్న పాయింట్లు కొత్తదనం పెద్దగా కనిపించదు. కానీ కథనం, డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కొత్తగా ఉంటాయి. కథను నడిపించిన విధానం చూస్తే అనుభవం ఉన్న దర్శకుడి టేకింగ్ ఉంది. కొన్ని చోట్ల భావోద్వేగంతో కూడిన ఎపిసోడ్స్, డైలాగ్స్ సినిమాకు హైలైట్గా అనిపిస్తాయి. ముగ్గురు మధ్య జరిగే ప్రేమ కథలో ఓ పాయింట్ను నావెల్గా డీల్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫాదర్ సెంటిమెంట్, లవ్, ఎమోషనల్ అంశాలను మేళవించి రూపొందించిన పక్కా కమర్షియల్ సినిమా దిల్రుబా. కిరణ్ అబ్బవరం మార్క్ డిఫరెంట్ పాయింట్ డీల్ చేసే చిత్రంలో సాంకేతిక అంశాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ బలంగా కనిపిస్తాయి. కథ ఇంకాస్త బెటర్గా చెప్పగలిగితే ఈ సినిమా ఫలితం మరింత బెటర్గా ఉండేదనిపిస్తుంది. విభిన్నమైన ప్రేమ కథలను ఆశించే వారికి, పూరి తరహా హీరోయిజాన్ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి అనుభూతిని కలిగిస్తుంది. మరి ఈ సినిమా మిక్స్డ్ టాక్ని అయితే రాబట్టిందని తెలుస్తుంది. మరి ఈ సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.